వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమైనటువంటి భాగవతంలో ప్రహ్లాదుని యొక్క దివ్య చరిత. ఎక్కడరా హరి ఈ దెబ్బతో వాడు సరి డింభక సర్వస్థలంభుల అంభోరుహ నేత్రుడుండునంచు మిగుల సంభ్రంభంబున బల్కెదవు ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ ఇక్రిన్. భగవంతుడు ఉన్నాడు అని ప్రహ్లాదుడు తెలియచేశాడు. నాన్న అంతటా ఉన్నాడు. కల్లడు అంబోధి కలండు గాలి కల్లడు ఆకాశంబునన్ కుంభినిన్ కల్లడు అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కల్లడు ఓంకారమునందు త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కల్లడు ఈశుండు కలండు తండ్రి వెతకంగా ఏల ఈయాయడన్ ఇందుగలడందు లేడన్ను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. అంతటా ఉన్నాడు అని తెలియజేశాడు. అప్పుడు నృసింహస్వామి ఎక్కడ అడుగుతాడా అని అంతటా ఉండగా ఈ స్తంభములో చూపగలవా అనగానే స్తంభములో ఉన్నాడు అని పలికాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు అమాంతం ఒక్కసారిగా శ్రీహరితో శత్రుత్వాన్ని పూనుకున్నాడు. శత్రుత్వం వల్ల అతని మనస్సులో రోషంతో అగ్ని భగ్గున మండింది. ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగి అతనిలో ఉన్నటువంటి విజ్ఞానం వినయం కాల్చివేయబడినాయి. ధైర్యమైనటువంటి సాహసాలు ధైర్య గాంభీర్యాల వల్ల అతని హృదయం ధగధగ మెరిసింది. హృదయ చాంచల్యం వల్ల తామసగుణం విజృంభించింది. తామసగుణం వల్ల అతని స్థైర్యం చిందులు తొక్కసాగింది. పట్టలేనటువంటి ఆవేశంతో హిరణ్యకశ్యపుడు హుంకరించి ప్రహ్లాదుని ధిక్కరించాడు. ఇందులో హరిని చూపరా అని తన అరచేతితో సభామండప స్తంభాన్ని బలంగా చరిచాడు విష్ణు విరోతి. ఆ దెబ్బకు అతని యొక్క చేతి బంగారు మణిమయ కంకణాలు గణగణగణగణ ధ్వనించినాయి. ఆ దానవేంద్రుడు దిగ్గజాల దంతాలు విరిచేటువంటి చేయగలిగినటువంటి హస్తంతో ఆ స్తంభాన్ని కొట్టేటప్పటికీ ఆ దెబ్బకి 10 దిక్కుల అగ్ని కణాలు నిప్పు రవ్వలు విరజిమ్ముతూ చిటేలమని పెటేలమని ఆ మహాస్తంభం ఫెళమనేటువంటి భయంకర ధ్వనులు చేసింది. కల్పాంతకాలంలో అతి తీవ్రమైనటువంటి వేగంతో వీచేటువంటి సప్త మహావాయువుల ఒత్తిడి వలన
ఉరుములతో ఉరకలు వేసే భయంకర ప్రళయ మేఘాల వర్షించేటువంటి పిడుగుల వంటి ధ్వనితో ఆ స్తంభం చట 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 ఆరావాలతో విపరీతముగా పైకి ఎగిసేటువంటి ఆకాశమంతా నిండి కన్న కఠోరంగా వినిపించసాగిన ఆ శబ్దాలు. బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని మున్నగు దేవతలతో సమస్త జంతుజాలంతో ఈ బ్రహ్మాండ భాండం ఒక్కసారి గుండెలవిసి ఒక్కసారి పిఠేల్మని పగిలినట్లయింది. స్తంభం చిన్నాభిన్నమైంది. అందులో నుంచి దేదీప్యమానమైనటువంటి దివ్య తేజస్సుతో నృసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆ నృసింహదేవుని యొక్క దివ్యమైనటువంటి పాదాలలో వర్ణన వినండి. నృసింహస్వామి వారి యొక్క దివ్య అవతార వర్ణన. జన్మలు తరిస్తాయి, అఖండ పుణ్య సంపద కలుగుతుంది. చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శంఖరూపులతో నిండిన వికసించినటువంటి పద్మముల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి యొక్క పాదాలు కదులుతుంటే భూభారాన్ని మోసేటువంటి అష్టదిగ్గజాలు, ఆదిశేషుడు, కులపర్వతాలు, కూర్మరాజు అందరూ అణిగిపోయినారు. ఆ ఉగ్రం మూర్తి ఊరువుల నుండి క్షీర సముద్రం పుట్టిన ఐరావతం తొండంలాగా ఆయన ఊరువులలో నుంచి, ఆయన ఊరువులు ఎలా ఉన్నాయంటే క్షీర సముద్రంలో నుంచి పుట్టినటువంటి ఐరావతం తొండల్లా బలిసి భయంకరంగా అలా బలవత్తరంగా ఉన్నాయి. మణులు చెక్కినటువంటి వడ్డాణం, పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుము చుట్టూ తిరిగి గణగణగణగణమని మోత మోగుతోంది. ఆ స్వామి నాభి ఆకాశ గంగలో, ఆకాశ గంగా నదిలో సుళ్ళు తిరుగుతున్నటువంటి సరస్సులా గంభీరంగా ఉన్నది. ఆ నృసింహస్వామి నడుము పిడికిలిలో ఇమిడేటంత ఉండి నిగనిగ మెరుస్తోంది. ఆయన వక్షస్థలం పెద్ద కొండ చర్యల అతి కఠినమై విశాలమై ప్రకాశిస్తోంది. నృసింహస్వామి వారి యొక్క దివ్యవర్ణన. ఆ భీకరాకారుని యొక్క వాడి తేలినటువంటి వంకర కలిగినటువంటి గోళ్ళు, రాక్షస సేనల ధైర్య లతలను తెగ తెంచి కొడవళ్ల వలె ఉన్నాయి. రాక్షసరాజు బండ బారిన గుండె పొలాలను దున్నేటువంటి పదునైనటువంటి నాగళ్ళులా ఉన్నాయి. శత్రువుల కళ్ళకి మిరిమిట్లు కొలిపేటువంటి ఆ మంటలు మండుతున్న నెగళ్ళ ఆ గోళ్ళు. అయినా అవి శరణాగతులైనటువంటి భక్తుల పాలిట నేత్రాలకు మాత్రం చల్లదనాన్ని కలిగించి చకోరాలకు చంద్రరేఖల్లా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందంగా ఉంటాయి. ఆ గోళ్ళుగావు, వజ్రాయుధాలు. మహోన్నత పర్వత శిఖరాల్లాంటి ఆయన బాహువులు శంఖం, చక్రం, గద, ఖడ్గం, కుంత, తోమరాది వివిధ ఆయుధాలతో నిండి ఉన్నది. అసంఖ్యాకమైనటువంటి బాహువులు వీరరసం అనేటువంటి సాగరానికి చిలీల కట్టల వలె ఉన్నాయి. అనేకమైనటువంటి పుష్పమాలికలతో ఆ మహానుభావుడు విరచిల్లాడుతున్నాడు. కాంతులీనేటువంటి ఆయన కడియాలు, మణి ఖచ్చితములైనటువంటి విరాజిల్లుతున్న మనోహరమైనటువంటి హారాలు, భుజకీర్తులు, కంకణాలు, మణికుండలాలు, కిరీటం వంటి వివిధ ఆభరణాలతో స్వామి దగదగా మెరిసిపోతున్నాడు నృసింహస్వామి. ఆ ప్రభువు కంఠం 3 రేఖలతో ప్రకాశిస్తూ పర్వత శిఖరంలా దృఢంగా ఉన్నది. ఆ దేవదేవుని యొక్క కెమ్మోమి గాలికి కదిలేటువంటి పారిజాత పల్లవంలా రాగరంజితమై కోపావేశం చేత చెలించిపోతోంది ఆయన యొక్క కెమ్మోవి అంటున్నాడు ఆ పెదవులతో. శరత్కాల మేఘాల వల్ల మెరిచేటువంటి మెరుపు తీగల్లా ఆ నరసింహస్వామి వారి యొక్క కోరలు తలతలాడుతున్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలన్నింటినీ కబళించి వేయడానికి పరాక్రమించేటువంటి అగ్నిజ్వాలలా ఆయన నాలుక ఎర్రగా భయంకరంగా అమాంతం ఒక్కసారి ఆ భయంకరమైనటువంటి ఆ భయాన్ని కలిగిస్తున్నది ఆయన నాలుక. ఆ ఉగ్రమూర్తి నోరు, నాసికా రంధ్రాలు మేరు మందర పర్వతాల గుహాల్లా విస్తారమై ఉన్నాయి. ఆ నాసికా రంధ్రాలలో నుంచి వచ్చేటువంటి వేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్త సముద్రాలు అల్లోకల్లోలమై సలసల కాగిపోతూ ఉన్నాయి. ఆ ప్రభువు కళ్ళలో తూర్పు కొండపై ప్రకాశిస్తున్నటువంటి సూర్య మండల కాంతుల తేజస్సులు కనబడుతున్నాయి. ఆయన యొక్క నేత్రాల అంచులో విరాజిల్లుతున్న అగ్ని కణాల విస్ఫులింగముల వల్ల గ్రహమండలాలు, నక్షత్ర మండలాలు కకావికలమై క్రిందు మీదు అవుతున్నాయి. ఇంద్రధనస్సు వలె వంగి ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క కనుబొమ్మలు ముడి, ముఖం భయంకరంగా ఉంది. ఆయన
చిక్కని చెక్కిళ్ళ గండ శిలలలాగా అతి కఠినంగా అయినా సరే కమనీయంగా ఉన్నాయి. ఆ స్వామి యొక్క దీర్ఘమైనటువంటి జడలు సంధ్యా సమయంలో ఎర్రబడినటువంటి మేఘమాలికల్లా మెరుగుందుతూ ఉన్నాయి. ఆ జడలు అటూ ఇటూ విదులుచుతూ ఉండటం వల్ల, ఆ జడలను తలకాయ తిప్పి ఆ జడలున్నవే టకా ఛటా కొట్టుకుంటూ ఉండటం వల్ల, వాటి యొక్క వాయు వేగం వల్ల ఆకాశంలో విహరిస్తున్నటువంటి విమానాల వైమానికులతో సహా ఉయ్యాలలు ఊగుతూ ఉన్నాయి. ఆయన చెవులు నిశ్చలములై శంఖంలా స్వచ్ఛంలా ఉన్నాయి. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాల సముద్రమును చిలికేటప్పుడు గెరగెర తిరుగుతున్నటువంటి ఆ గిరి వేగానికి ఆకాశమంతా ఆవహించిన తరంగ శీకరాల వలె ఆ ప్రభు యొక్క కేసరాలు, ఆ వెంట్రుకలు అలా భాసిల్లుతూ ఉన్నాయి. ఆ స్వామి యొక్క శరీరం మీద రోమరాజి సంపూర్ణ పూర్ణిమ చంద్రుని వెన్నెల కిరణాల వలె వెలుగొందుతూ ఉన్నది. ఆ నృసింహస్వామి యొక్క సింహ గర్జనకు కుముదము, ప్రతీకము, వామనము, ఐరావతము, సార్వభౌమము అనేటువంటి గొప్ప గొప్ప దిగ్గజాల చెవులు పగిలిపోతూ ఉన్నాయి. అంటే అంత దూరం వ్యాపిస్తున్నది ఆయన యొక్క గర్జన అంటూ ఉంటే. ఆ దేవదేవుని యొక్క తెల్లని దేహం వెండి కొండలా ప్రకాశిస్తూ ఉన్నది. చూడడానికి శక్యం కానటువంటి విశేషమైనటువంటి కాంతితో వెలుగొందుతూ ఉన్నది. శరీర కాంతులు శత్రువైనటువంటి రాక్షసుల యొక్క గర్వాంధకారాన్ని చీల్చివేసేటువంటిగా ఉన్నాయి. ఆ నృసింహస్వామి వారి యొక్క ఆకారం ప్రహ్లాదునికి సంతోష కారణమైతే, నృసింహస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి అవతారం ప్రహ్లాదునికి సంతోషాన్ని కలిగిస్తే, హిరణ్యకశ్యపునికి సంతాపం కలిగించింది. ఆయనకి సంతోష కారణమైతే హిరణ్యకశ్యపునికి సంతాప కారణమైంది. ఆ నరకేసరి అంతఃకరణం అంతరంగం కరుణారసంతోనూ బహిరంగం వీరరసంతో విరాజిల్లుతూ ఉన్నది. దివ్య ప్రభావ సంపన్నుడైనటువంటి నృసింహస్వామి ఈ విధంగా సభాస్తంభ మధ్యము నుండి ఆవిర్భవించాడు. జయ బోలో లక్ష్మీ నృసింహస్వామి వారికి జయ. అద్భుతమైనటువంటి ఈ దృశ్యాన్ని చూచి హిరణ్యకశ్యపుడు నిశ్చేష్టుడైనాడు. స్తంభంలో నుంచి వస్తూ ఉంటే కళ్ళలో కాంతులు జిగజిగమంటుంటే నృసింహస్వామి రూపాన్ని చూడలేకపోయినాడు. ఒక్కసారి ఆయన ఎలాగో తమాయించుకొని చూచాడు. నరమూర్తియు కాదు, హరిమూర్తియు కాదు, నరమూర్తియు కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారమున్ కేసరి ఆకారముననున్నది, హరిమాయా రచితమగు యదార్థము చూడన్. ఇతడు నరుడా సింహమా? నరారూపము కాదు, సింహరూపము కాదు, యథార్థంగా మానవాకారం సింహాకారం రెండూ కలిసి ఏర్పడినటువంటి మానవ రూపం చూచాడు. నరమూర్తియు కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది. మానవుడుగా ఉన్నాడు, సింహంలా ఉన్నాడు. పైన తలకాయ సింహం, ఒళ్ళంతా మానవుడు. లేకపోతే ఇటువంటి ఎక్కడైనా ఉంటాడా? ఇదేది శ్రీహరి యొక్క మాయ అనుకున్నాడు. అర్థమైంది. శ్రీహరి మాయ కాకపోతే సుఖం అటు సుఖం ఇటు ఎవడుంటాడు? ఎవడు పుట్టాడు. ఆయన యొక్క మాయ వలన ఇలా జరిగింది. ఎక్కడైనా ఉంటుందా ఇటువంటి రూపం? సాహసంతో బాలుడు పలికినటువంటి మాటను నిలబెట్టడానికి సాహసంతో బాలుడు మాట్లాడాడు. ఉన్నాడు ఇందగలడందు లేడను సందేహము వలదు, కలడంబోధి కలండుగాలి. మాట్లాడినటువంటి మాటను నిలబెట్టడానికి, తాను సర్వాత్మకుడు అని నిరూపించడానికి హరి ఈ నరసింహ రూపాన్ని ధరించి నన్ను శిక్షించడానికే వచ్చాడు. హిరణ్యకశ్యపుడు అనుకుంటున్నాడు, నా కుమారుడు ఏమన్నాడు? కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్. నా కుమారుడు ఉన్నాడన్నాడు కదా. నా కుమారుడు యొక్క వాక్కును నిరూపించడానికి, మాటను నిలబెట్టడానికి, తాను సర్వాంతర్యామి అని నిరూపించుకోవడానికి ఈ నరసింహ రూపాన్ని ధరించి వచ్చాడు. ఇక శ్రీహరి చేతిలో నా మృత్యువు తప్పదు అనుకున్నాడు ఆయన. అసలు ఈ రూపం ఏమిటి?
తన మృత్యువు సమీపించిందనుకున్నాడు. అయినా ఇందరి ఎదుట నా బలపరాక్రమాన్ని ప్రదర్శిస్తాను. అతడు గెలుస్తాడో నేను గెలుస్తానో చూద్దాం. శత్రు సంహారం చేస్తాను, విజయాన్ని సాధిస్తాను అమాంతం అనుకున్నాడు అని భావించి హిరణ్యకశ్యపుడు వెనుకంజ వేయకుండా మనోధైర్యం తెచ్చుకున్నాడు. గద ఎత్తి తొట్రుపాటుతో అరుస్తూ ముందుకు వస్తున్నాడు. మృగరాజును సమీపించేటువంటి మద గజంలా రాక్షసేశ్వరుడు నరసింహస్వామి వారికి ఎదురునిగా నడుస్తున్నాడు. ఒక సింహం దగ్గరికి ఏనుగు వెళ్ళినట్లుగా వెళుతున్నాడు. ఆ దేవదేవుని దివ్యకాంతి సమూహాల ముందు హిరణ్యకశ్యపుని దావానలం ముందు మిడుగురు పురుగులా మారిపోయింది. అది ఒక పెద్ద అగ్ని, వీడొక మిడత. ఆ అగ్నిజ్వాల ముందు హిరణ్యకశ్యపుడు ఎలా ఉన్నాడు అంటే, దావానలం మండుతూ ఉంటే మిడుతల దండు వెళితే ఎలా ఉంటుంది అగ్నిలో, ఆ ఒక మిడుతలాగా ఉన్నాడు ఈయన. దావానంలా ఉన్నాడు ఆయన. కర్తవ్యాలను మరచిపోయినాడు. తన తేజస్సును కోల్పోయినాడు. అమాంతం ఒక్కసారి బ్రహ్మాండం మొత్తాన్ని చీకట్లు కమ్మి నాశనం చేయబోతున్నవా అన్నట్లుగా అంధకారం ఆవేశాన్ని పట్టి తేజోమూర్తి అయినాడు విష్ణువు. అంధకారాన్ని పోగొడుతున్నాడు. మహావిష్ణువు తామసుల యొక్క పరాక్రమ పటాపంచులు కాక ప్రకాశవంతమవుతుందా? హిరణ్యకశ్యపుని యొక్క పరాక్రమం నశించిపోతోంది. దానవ వీరుడు తన భయంకరమైనటువంటి గదాదండాన్ని గెరగెర దిప్పి నృసింహస్వామి వారిపైన విసిరాడు. వెంటనే ఆ స్వామి గరుత్మంతుడు సర్పాన్ని ఒడిసిపట్టినట్లుగా, గరుత్మంతుడు ఒక సర్పాన్ని ఒడిసిపట్టినట్లుగా రాక్షసరాజును ఒక్కసారి అలా పట్టుకున్నాడు దూకి. దానవేంద్రుడు ఎగిరిపడి అటూ ఇటూ గింజుకొని కోపంతో, చాకచక్యంతో, బలంతో తప్పించుకొని ఒక్కసారి అలా పట్టు తప్పించుకున్నాడు. అధైర్యం చెందకుండా గరుత్మంతుని పట్టు తప్పిపోకున్న సర్పరాజులాగా ఎగిరెగిరి పడుతూ చిందులు దొక్కుతూ పోరాటాన్ని మొదలుపెట్టాడు. తన భుజబలం ముందు నరసింహుడు లొంగిపోతాడులే అనుకొని రాక్షసేంద్రుడు కలతపడకుండా విజృంభిస్తూ అతి నిపుణంగా తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. దేవతలను జయించాడు కదా. ఆకాశంలో దట్టమైనటువంటి నల్లని మేఘాల చాటును నక్కి చూస్తున్నారు దేవతలు. గట్టిగా చూస్తే ఒకవేళ నృసింహస్వామి సరే, హిరణ్యకశ్యపుడు ఏమంటాడో భయంతో నల్లని మేఘాల చాటున దేవతలందరూ చూస్తూ, వీడు లొంగేటట్టు లేడు, మన జీవితాలకు ముప్పు తప్పేటట్టు లేదు అని దిగాలు పడి ఆలోచనలో పడ్డారు. ఆ రాక్షసుణ్ణి రహస్యంగా చూస్తూనే ఉన్నారు దేవతలందరూ నల్లని మేఘాల చాటున. హిరణ్యకశ్యపుడు యుద్ధ విద్యా తంత్రాలు ప్రదర్శించు చిత్ర విచిత్ర గతులతో కవచధారి అయి ఖడ్గచాలనం చేస్తూ భూమి ఆకాశములంతటా తానే పరిభ్రమిస్తున్నాడు హిరణ్యకశ్యపుడు. నేర్పుగా దూసుకు వస్తున్నాడు. రకరకాలుగా తప్పించుకుంటున్నాడు. తారసిల్లుతున్నాడు. భయం పుట్టేటువంటి ముఖంతో ఆకాశంలో తిగిరే డేగలా ఎగిరిపడుతున్నటువంటి రాక్షసుని యొక్క అహంకారాన్ని సహింపక ఆగ్రహించాడు నృసింహస్వామివారు. మరీ విజృంభిస్తున్నాడని భావించి పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల పూరితముగా పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల పూరికొనగా దంష్ట్రాకురాభీల ధగధగాయుత దీప్తి అసురేంద్ర నేత్రములు అంధములుగా కంటక సన్నిభోత్కటకేసరాహతి అభ్రసంఘంబు భిన్నమై చలింప ప్రళయాభ్రసంచలా ప్రతిభాస్వరములైన కరనకరోచులు క్రమ్ముతేర జడలు ఝళిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కెరలి జిహ్వనాడించి లంఘించి చేత ఒడిసి పట్టె నరసింహుడు ఆ దితి పట్టి
పట్టినధిపాగా. ఎలా పట్టుకున్నాడు ఆయన? పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల పూరితముగా. నృసింహస్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అగ్నిజ్వాలల వెలువడేటువంటి భూమి ఆకాశాలు నిండిపోయినాయి అగ్నిజ్వాలల. నృసింహస్వామి వారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు అగ్నిజ్వాలలై భూనభోంతరాళాలు దద్దరిల్లు నిండిపోయినాయి. ఆయన కోరలు ధగధగ కాంతులు, ఆయన కోరల యొక్క ధగధగ కాంతులు ఆ హిరణ్యకశ్యపుని యొక్క నేత్రాలకు మిరిమిట్లు కొలిపి ఆయన యొక్క కళ్ళను అంధుణ్ణి చేసినాయి పెద్ద కాంతితో. కంటక ఊహాల సమూహాలన్నీ పెద్ద పెద్ద ముళ్ళుగా ఉన్నాయి. ఆయన కేసరాలు విదిలింపుతో గగనంలో ఉన్నటువంటి మేఘ పంక్తులన్నీ చల్లాచెదురైపోయినాయి అలా జుట్టు విదిలించేటప్పుడు గాలికి. ఉగ్రమూర్తి తీక్ష్ణములైనటువంటి నఖకాంతులు అంటే గోళకాంతులు ప్రళయకాల మేఘాలలో ఉన్నటువంటి ప్రళయకాలమునందలి మేఘాలలో నుంచి వచ్చే విద్యుల్లతల వలె మెరుస్తూ ఉన్నాయి. ఆ నరహరి యొక్క అదును చూచి ఆ నరహరి జడలు జడిపించాడు, ఒక్కసారి గర్జించాడు, మరల హుంకరించాడు, కనుబొమ్మలు ముడిచాడు, తీక్ష్ణంగా చూచాడు. ఆ నరసింహుని నాలుక వికృతంగా ఆడించి విజృంభించి దూకి దానవేంద్రుని ఒక్కసారి అలా ఒడిసి పట్టుకున్నాడు. నాగేంద్రుడు ఎలుకను పట్టినట్లుగా నరసింహస్వామి అవలీలగా అసురుణ్ణి పట్టేటప్పటికీ వాడు ప్రాణభీతితో సుళ్ళు తిరిగిపోయినాడు, గిరగిర గిరగిర తిరుగుతున్నాడు. ఆ గోళ్లతో అని పొట్టలో నొక్కాడనమాట. భక్తరక్షాపరాయణుడు దుష్ట శిక్షాపరతంత్రుడు కడు భయంకరుడు మై కదులుతున్నటువంటి నాలుక కలవాడు, మహోగ్రమైనటువంటి వేగాటోపం కలవాడు అయిన నృసింహస్వామికి సుర విరోధి క్రమంగా లోబడిపోయినాడు. అంటూ ఉన్నాడు. ఈ దివ్యమైన మనోహరమైనటువంటి నృసింహస్వామి వారి యొక్క దివ్య ఆవిర్భావ ఘట్టం విన్న మీకందరికీ సమస్త శుభములు జరుగుతాయి. మిగిలినటువంటి విశేషం నృసింహస్వామి వారి యొక్క దివ్య వైభవం రేపు మరల విందాం. స్వస్తి. వేదధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.